వేకప్ వర్డ్ వేకువ వాక్యం కొరకై ఈ తెల్లవారుజామున దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి నిర్గమాకాండం 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఇశ్రాయేలీలు ఎన్నో బాధలు, వేదనలు, నిందలు, శ్రమలు పెట్టబడుతూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లోనే మరి భయంకరమైన ఐగుప్తు సైన్యం ఫరో వారిని తరుముతూ వారిని ఎలాగైనా సరే నశింపచేయాలని, సంహరించాలని అనుకుంటున్నప్పుడు దేవుడు ఇచ్చిన ఆదరణకరమైన ధైర్యవంతమైన మాటే యెహోవా మీ పక్షమున యుద్ధం చేయాలి, మీరు ఊరకనే ఉండాలి. బీ స్టిల్ అనే మాట చాలా గొప్ప మాట. మీరు ఏం చేయాల్సిన పనే లేదు, మీరు ఊరక నిలుచుంటే చాలు అంటున్నాడు. నిజమే, దేవుడు అదే యుద్ధాన్ని ఇశ్రాయేలుతో చేశాడు. అదే నిర్గమాకాండం 14:25 చూస్తే ఐగుప్తీయులు అంటున్నారు, ఇశ్రాయేలీల ఎదుటి నుంచి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నారు. ఈ దినాన నీకు ఎవరైతే విరోధంగా ఉన్నారో, నిన్ను బాధ పెడుతున్నారో, నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, ఒక దినాన దేవుడు నీ పక్షాన ఉండుట చూచి వారు నీ నుంచి పారిపోయేవారుగా దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇశ్రాయేలు వలె నువ్వు కూడా ఒంటరితనంలో ఉండి నిందల్లో, బాధల్లో, అవమానంలో ఏమి చేయాలో పాలు పోని స్థితిలో ఉంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక సంతోషకరమైన మాట వేకప్ వర్డ్లో, యువర్ గాడ్ ఈజ్ యువర్ సైడ్. నీ దేవుడు నీ పక్షానే ఉన్నాడు. అందుకనే ఆయన చెప్తూ ఉంటున్నాడు యెషయా గ్రంథం 62వ అధ్యాయము 1వ వచనంలో, సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండును. సియోను అనగా నీ పక్షాన దేవుడు ఉన్నాడు. నీకు ఏం వచ్చినా ఆయన చూస్తా ఊరుకోడు. యెరూషలేము అనేది నీ కుటుంబాన్ని చూపిస్తుంది. అంటే నీ పక్షమునే కాదు, నీ కుటుంబ పక్షాన కూడా దేవుడున్నాడు. నీ సమస్యలు, నీ ఇబ్బందులు, నీ కష్టాలు ఇలాంటివి చూసి నేను ఊరకుండను అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన పక్షాన ఉన్న దేవుడు మనతో ఏం చేస్తాడో ఇశ్రాయేలు జీవితంలో కూడా అదే చేశాడు. ఈ ఉదయకాలము తెల్లవారుజామున దేవుని వాక్యంలో నుంచి మన పక్షాన ఉండి మన దేవుడు చేసే కొన్ని పనులు మనం జాగ్రత్తగా చూసినట్లయితే, మొట్టమొదటిగా కీర్తన 9వ కీర్తన 3వ వచనం, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. మొట్టమొదటిగా దేవుడు నీ పక్షాన న్యాయాన్ని తీర్చేవాడుగా ఉంటున్నాడు. చాలాసార్లు న్యాయము నీకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనపడవచ్చు, అధికారులే నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, నీ యొక్క విషయాలను పట్టించుకోకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే నీ యొక్క అప్పీల్ని, నీ యొక్క ప్రార్థనను, నువ్వు చెప్పిన వాటిని, నువ్వు ఇచ్చిన అప్లికేషన్ను తృణీకరించవచ్చు, నిన్ను నిరాకరించవచ్చు, త్రోసివేయవచ్చు. కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన న్యాయము తీర్చేవాడుగా ఉంటున్నాడు. నీ ఉదయకాలము దేవుడు నీ పక్షాన న్యాయము తీరుస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. రెండవది చూస్తే 68వ కీర్తన 20వ వచనం, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. రెండవది, నీ పక్షాన ఆయనే రక్షణ కలుగు చేస్తాడు. నీకుంటున్న ప్రతి పనుల్లో, ప్రయాణాల్లో, నీ ప్రతి ప్రార్థనల్లో కూడా ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను భద్రపరుస్తాడు. అక్కడ అంటున్నాడు, ఆయన ఇచ్చే రక్షణ అది స్వల్పమైనది, తాత్కాలికమైనది, అది కొంచెం కాదు, కానీ పూర్ణ రక్షణ దేవుడు నీకు ఇస్తాడు. అనగా నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన దాని అంతటికీ యోబు వలె కంచె వేసేవాడుగా ఉంటున్నాడు. ఇది రెండవది, నీ పక్షాన ఆయన రక్షణ కలుగజేసేవాడుగా ఉంటున్నాడు. మూడవది 118వ కీర్తన 7వ వచనం, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. మూడవది, నీ పక్షాన ఆయన సహకారిగా ఉంటాడు. ఎవరు సహకరించట్లేదని, ఎవరు ఉండట్లేదని, ఎవరు పట్టించుకోవట్లేదని, ఒంటరిగా వదిలేశారని నువ్వు దిగులు పడుతున్నావేమో. ప్రియ సహోదరుడా, ప్రభువు నీ పక్షాన ఉంటే 100 మంది ఉన్నా కూడా జరగనంత సహకారము,
పనులు దేవుడు నీ పక్షాన చేస్తాడు. ఇది మూడవది. ఇశ్రాయేలుకు కూడా అంతే. వారి పక్షాన న్యాయం తీర్చాడు, ఫరోకు బుద్ధి చెప్తూ వచ్చాడు. రెండవది, వారి పక్షాన రక్షణ కలుగ చేశాడు, ఎర్ర సముద్రంలో నుంచి దాటించాడు. మూడవది, వారి పక్షాన సహకారి అయ్యి అరణ్యంలో అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వారికి సహాయపడుతూ వచ్చాడు. నాలుగవది చూస్తే 119వ కీర్తన 154వ వచనం, నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. నాలుగవది, మన పక్షాన ఉండి ఆయన విమోచించేవాడుగా ఉంటున్నాడు. నీకొచ్చే ఇబ్బందులు, నీకొచ్చే సమస్యలు, నీకొచ్చే నిందలు, నీకొచ్చే కష్టాలు, నీకున్న ఆర్థిక పరిస్థితులన్నీ ప్రియ సహోదరుడా ప్రభువు విడిపిస్తాననట్లేదు. విడుదల అనేది టెంపరరీ, విమోచన అనేది పర్మనెంట్. దేవుడు పూర్తిగా విమోచించటానికే ఈ సమస్యలన్నిటినీ, ఈ ఇబ్బందులన్నిటినీ నీకు పెట్టాడు. ఈ సంవత్సర అంతంలో ఉన్నావు. ఒకవేళ నీ సమస్యలకు ఈ సంవత్సరమే అంతం కావచ్చేమో, నీ కన్నీటికి ఈ సంవత్సరమే అంతం కావచ్చేమో, నువ్వు పడే బాధలు, నిందలు, ఆర్థికంగా అనుభవించే కష్టాలన్నిటినీ కూడా ఈ సంవత్సరంతో దేవుడు వాటిని ముగించి నిన్ను విమోచిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు, ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఐదవది చూసినట్లయితే కీర్తన 138వ కీర్తన 8వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. ఐదవది, నీ పక్షాన ఆయన సఫలం చేసేవాడుగా ఉంటున్నాడు. మనుషులు నీ పక్షాన ఉన్నప్పటికీ, ఎంతమంది ఉన్నా కొన్నిసార్లు అది విఫలమైపోతుంది. కానీ దేవుడు ఉన్నప్పుడు అది ఏదైనా సఫలం చేస్తాడు. నీ ప్రార్థన సఫలం చేస్తాడు, నీ పనులు సఫలం చేస్తాడు, నీ పరిచర్య సఫలం చేస్తాడు, నీ ప్రణాళికలన్నిటిని కూడా సఫలం చేసే దేవుడు ఉన్నాడు. ఇది ఐదవది. ఆరవదిగా చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆరవది, నీ పక్షాన ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. నీ బలహీనతలో, నువ్వు చేయలేని పనులు, నువ్వు చేయలేని కార్యాలలో ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. నీ పక్షాన కావలసిన శక్తి ఇస్తాడు. పరీక్షలు రాస్తున్నావేమో, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావేమో, పనులు ప్రారంభిస్తున్నావేమో, వ్యాపారం గురించి ఆలోచిస్తున్నావేమో, ఒకవేళ దేవుని పరిచర్య విషయంలో ఉన్నావేమో, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ఎందుకంటే ఆయన నీ పక్షాన ఉన్నాడు. కావలసినంత శక్తి ఆయన దగ్గర ఉన్నది. 7వ మాట చివరిగా చూసినట్లయితే, మన పక్షాన ఉండి ఏం చేస్తాడు అంటే, ఐగుప్తులో ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఏం చేశాడు? యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1వ వచనం, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. 7వ మాట, చివరి మాట, నీ పక్షాన ఆయన విజయం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఓడిపోయావేమో, ఈ సంవత్సరంలో ఎన్నో ఓటములు చూసి నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడిచ్చే ఒక్క గెలుపు 100 ఓటములు కూడా మర్చిపోయేటట్లు చేస్తుంది. కాబట్టి నీ జీవితంలో వచ్చే చిన్న చిన్న ఓటములు, చిన్న చిన్న ఇబ్బందులు, వీటిని చూసి బాధపడమాకు. దేవుడు నీకు ఇవ్వబోయే విజయం అనేది చాలా గొప్పది. ఆ విజయం జీవితాంతం గుర్తుండేటట్లు దేవుడు నీకు ఇస్తాడు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ కుటుంబ జీవితం కావచ్చు, ఒకవేళ ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఒకవేళ నీ యొక్క వృత్తి, ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు, ఒకవేళ దైవ సేవలో ఉంటున్న ప్రియులారా, మీ పక్షాన కూడా దేవుడు గొప్ప విజయం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇంకా దిగులుతో ఉన్నావేమో, ఇంకా కృంగిపోతున్నావేమో, ఇంకా బాధపడుతున్నావేమో, ఇశ్రాయేలీలకి అలాంటి భయంకరమైన ఎర్ర సముద్రంలో దేవుడు వారి పక్షాన ఉండి ఇన్ని కార్యాలు చేస్తే, ప్రియ సహోదరుడా, దేవుడు నీ పక్షంలో చేయడా? నీ పక్షంలో అంతకంటే ఎక్కువగా చేస్తాడు. ఎందుకంటే మన పక్షాన ప్రభు ఉన్నాడు, మన పక్షాన రక్షకుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. కాబట్టి మన పక్షాన ఆయన ఉన్నాడు, మన పక్షాన ఆయన నిరంతరము కూడా దేవునికి విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, మరి రోమా 8:26
మన బలహీనతల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో ఆయన చూసి ఆత్మరూపిగా మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, ప్రభువు నీ పక్షాన ఉన్నాడు. ఈ దినం ఏ పనులు, ఏ ప్రణాళికలు నువ్వు పెట్టుకున్నావేమో దిగులు పడమాకు. ప్రభువే నీ పక్షంగా ఉన్నాడు, నీ పక్షమై ఉన్నాడు. కాబట్టి తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. రోమా 8:31 చివరి మాట, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి మన పక్షాన ఉన్న దేవుడిని బట్టి నువ్వు సంతోషంతో, ఆనందంతో, ధైర్యంతో యోర్దాను లాంటి పరిస్థితులైనా ముందుకెళ్ళిపో. ఎర్ర సముద్రం లాంటి భయంకరమైన పరిస్థితులైనా సరే నువ్వు వెళ్ళిపో. దేవుడు నిన్ను దాటిస్తాడు. అరణ్య యాత్రలో కనపడే ఆ భయంకరమైన మృగాలకు, ఆ భయంకరమైన జంతువులకు నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎవరు నీ మీదికి రారు, ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే ప్రభువు నీ పక్షాన ఉన్నాడు. నీ పక్షాన, విశ్వాస పక్షాన ఆయన పోరాడుతాడు. ఇంకా చెప్పాలంటే ఫిలిప్పీ 1:30 మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. ప్రియులారా, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఎప్పుడు విజయాలే కాదు, కొన్నిసార్లు మన పక్షాలు ఉన్నప్పుడు ఆయన మన పక్షమున ఉండటం వలన శ్రమలు, నిందలు, అవమానాలు ఇవి కూడా మనకు అనుగ్రహించబడ్డాయి. ఎందుకంటే వీటి ద్వారానే మనకి ఇవ్వబోయే ఆ నెమ్మది, ఆ సంతోషం, ఆ విజయము, ఆ గొప్ప కార్యాలన్నీ కూడా ఈ శ్రమలు ఒక దినాన సిరులుగా మారేటట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలను బట్టి ధైర్యంగా ఉండండి. ఎందుకు ముందుకు వెళ్తున్నారో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో వాటన్నిటి గురించి దిగులు పడొద్దు. ఎందుకంటే నీకంటే ముందుగానే నీ పరిస్థితిలోకి ఆయన ప్రవేశించాడు, నీ కష్టంలోనికి ముందుగా ప్రవేశించాడు. హెబ్రీ 6:20 మనకంటే ముందుగా మన పక్షాన యేసు ప్రవేశించాడు. కాబట్టి ఇంత గొప్ప యేసు నీ జీవితంలో నీ పక్షాన ఉంటే ఎందుకు దిగులు పడుతున్నావు, కృంగిపోతున్నావు? మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శ్రమలు, నీ కన్నీరు, నీ అవమానాలు, నీ భయాలు, నీ ఆర్థిక పరిస్థితులు ఈ సంవత్సరంతోనే దేవుడు అంతం చేసేస్తాడు. నూతన సంవత్సరంలో నీ పక్షాన దేవుడు చేయబోయే కార్యాలు నువ్వు చూడు. అప్పటి వరకు ఓపికతో, సహనంతో దేవుని కొరకు అన్ని ఓర్చుకుంటూ ఆయన వైపు చూడు. తప్పనిసరిగా ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంకు అవతల ఎన్ని కష్టాలు పడుతూ వచ్చారో, యువతల దానికి పూర్తి విరుద్ధంగా ఎంత నెమ్మది, ఎంత స్వేచ్ఛ, ఎంత స్వాతంత్రం, ఎంత సమృద్ధి, వారు ఊహించని పరిస్థితులు వారు చూస్తూ వచ్చారు. నీ జీవితంలో కూడా దేవుడు ఇవే చేస్తాడు. ధైర్యంగా ఉండు. ప్రభువు నీ పక్షాన ఉన్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలెను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో వేకువ వాక్యము, వేకప్ వర్డ్ కొరకై నిర్గమాకాండం 14 ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, మనుషులు మా పక్షాన ఉండకపోయినా, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎవరు మా పక్షాన లేకపోయినా, మా ఒంటరితనంలో కూడా మా పక్షాన ఉండే దేవుడు అని, మీరు మా పక్షాన ఉంటే ఏమేమి చేస్తారో ఇశ్రాయేలు పక్షాన మీరు అవి చేశారు. ఉదయకాలం మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్నా మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబం ఐగుప్తు అయిపోయిందేమో, వారి జీవితం ఐగుప్తు అయిపోయిందేమో, వారి ఉద్యోగం ఐగుప్తులాగా కనపడుతుందేమో ప్రభువా, వారి జీవితంలో కూడా ఒక ఫరో ఉన్నాడేమో ప్రభువా. దయచేసి ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా నీ బిడ్డల పక్షాన మీరు ఉండి యుద్ధము చేసి ప్రభువా, ఆ ఏడంతల కార్యం వారి జీవితంలో ఇప్పుడే ప్రారంభించమని విశ్వాసంతో ఈ మాటలు ఏకీభవిస్తూ ప్రార్థనలో పాలు పొందుతున్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా మీరు దీవించి వారి పక్షాన మీరు చేయబోయే ఆ గొప్ప కార్యాలను ప్రభువా వారు తలంచుకుంటూ అవి అనుభవించలాగిన సహాయపడమని, ఈ దినమంతా నీ బిడ్డలు వారి పనులు, వారి పరీక్షలు, వారి యొక్క ప్రణాళికలు, ప్రయాణాలన్నిటినీ సఫలపరచమని, నడిపించమని, ప్రతి దిగులు, తొందర తీసివేయండి ప్రభువా. ఎవరు బలహీనంగా ఉన్నారో ఇప్పుడే బలపరచండి, వ్యాధిగ్రస్తులుగా ఉంటే స్వస్థపరచండి ప్రభువా. ప్రతి విషయంలో కృప చూపమని, మహిమ పొందమని, మా పక్షాన యేసు ఉన్నాడు అనే మాట కూడా ముగింపులో గుర్తు చేస్తూ వచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రభువును, మా రక్షకుడు, మా పక్షాన మా ప్రతి పరిస్థితిలో ముందుగా ప్రవేశించిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి,
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము